అబూబకర్ తర్వాత ఉమర్ ఖలీఫా అయ్యాడు. ఈ ఉమర్ ఖలీఫా వచ్చాకే ఇస్లామిక్ మత విస్తరణ వేగంగా పెరిగింది. మొదటి రెండో ఖలీఫాలు ఇద్దరు మహమ్మద్ బంధువులే. అరేబియాను ఒక రాజ్యంగా చేసిన ఖలీఫా ఈ ఉమర్. అక్కడితో ఆగితే ఏ గొడవ లేదు. కానీ ప్రపంచమంతా ఇస్లాంలోకి రావాలి అని శాసనం చేసి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దురాక్రమణలకు ప్రధాన కారణం అయినవాడు ఈ ఉమర్ ఖలీఫానే. అరేబియాలో అంతకు ముందున్న మతాలను ధర్మాలను ఈ ఉమర్ ఖలీఫా సైన్యాలు పూర్తిగా అంటే నామరూపాలు లేకుండా నిర్మూలించాయి. ఆ తర్వాత సిరియా, ఇరాక్, టర్కీ ఈ రాజ్యాలపై ఇస్లాం సైన్యాలు దురాక్రమణలు మొదలుపెట్టాయి. 634వ సంవత్సరంలో ఉమర్ సిరియాపై దాడి చేశాడు. జెరూసలంని ఆక్రమించాడు. ఒకప్పుడు గొప్ప చరిత్ర ఉన్న రోమ్ సైన్యాలు కూడా ఇస్లాం సైన్యాల దురాగతాల ముందు దారుణంగా ఓడిపోయాయి. అప్పటి రోమన్ చక్రవర్తి హెరాక్లియస్ ఈ దారుణాలు చూడలేక భయపడిపోయి లొంగిపోయాడు. ఒకప్పుడు మహమ్మద్ లక్ష్యం గొప్ప వ్యాపార కేంద్రమైన బైజాంటైన్. తూర్పు రోమన్ సామ్రాజ్యంగా చాలా ప్రఖ్యాతి చెందిన రాజ్యం బైజాంటైన్. ఈజిప్ట్ సామ్రాజ్యం కూడా ఒకప్పుడు బైజాంటైన్ రాజ్యంలో భాగంగానే ఉండేది. సిరియా గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన సైన్యాధిపతి ఇమ్రిబ్ అలీ. ఈజిప్టుపై దురాక్రమణకు ఇమ్రిబ్ అలీని ఉమర్ ఖలీఫా పంపాడు. ఒక్క సంవత్సరంలో ఇమ్రిబ్ అలీ ఈజిప్ట్లో సృష్టించిన అరాచకాలకు వేల ఏళ్లుగా ఉన్న అక్కడ ప్రాచీన సంస్కృతి మళ్లీ ఇంకెప్పుడూ కనిపించనంతగా కాలగర్భంలో కలిసిపోయింది. గొప్ప గొప్ప అపురూప విగ్రహాలతో పెద్ద పెద్ద ఆలయాలకు ఈజిప్ట్ ప్రసిద్ధి. ఇప్పటికీ తవ్వకాల్లో భారీ నిర్మాణాలు, ఆలయాలు బయటపడుతున్నాయి. వేల ఏళ్ల క్రితం మిస్రా అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన రాజ్యం ఈజిప్ట్. అక్కడి ఆలయాలను, అపురూప విగ్రహాలను ఇమ్రిబ్ అలీ సైన్యాలు ధ్వంసం చేశాయి. ప్రాచీన ఈజిప్ట్ సంస్కృతిని ఇస్లామిక్ మూకలు ఒక్క ఏడాదిలో సర్వనాశనం చేసేశాయి. ఇస్లామిక్ సైన్యాల ఉన్మాదాలకు భయపడి ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఈజిప్ట్ ఇస్లామిక్ దేశంగా మిగిలిపోయింది. ఆనాడు ఈజిప్ట్లో ప్రాచీన నగరం అలెగ్జాండ్రియాలో పురాతన గ్రంథాలయం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప గ్రంథాలన్నీ అక్కడ ఉండేవి. వాటిని పూర్తిగా తగలబెట్టాలని ఖలీఫా ఇమ్రిబ్ అలీని ఆదేశించాడు. ఆ గ్రంథాలన్నీ పూర్తిగా తగలబెట్టారు. అక్కడి గ్రంథాలను వేడి నీళ్లు కాచుకోవడానికి 6 నెలల పాటు తగలబెట్టారని ఈజిప్ట్ చరిత్రకారులు చెప్తుంటారు. ఎక్కడికి వెళ్లినా విధ్వంసం, అక్కడి సంస్కృతిని నాశనం చేయడం, ఆ సంస్కృతికి ఆధారాలైన గ్రంథాలయాలు, దేవాలయాలను నాశనం చేయడం, సంపదలు దోచుకోవడం, ఇవి ఇస్లాం సైన్యం దురాగతాలు. ఎక్కడా వారు ధర్మయుద్ధం చేసింది లేదు. అంతా అరాచకమే. భారతదేశంలోనూ రాజ్యాల కోసం యుద్ధాలు జరగలేదా అని చాలామంది అంటుంటారు. నిజమే, జరిగాయి. కానీ భరతఖండంలో రాజులు ఎప్పుడూ వేరే దేశాలపై పడి అరాచకాలు చేయలేదు. అక్కడి మహిళల మాన ప్రాణాలను, సంపదలను దోచుకున్న ఒక్క సంఘటన కూడా లేదు. ముఖ్యంగా మతం పేరుతో హింసించిన చరిత్ర హిందూ రాజులకు లేదు.